ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఒకటైతే ఇదైన డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వడం టైగర్ ఫ్యాన్స్ ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్న మేకర్స్ ఫైనల్స్ గా ఇప్పుడు షూటింగ్ కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ నీల్ యుద్ధానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ముందుగా అనుకున్న డేట్ కి లేట్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి చూస్తే కేవలం 11 నెలల్లో ఎన్టీఆర్ నీల్ ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అదంతా ఈజీ కాదు. ఇంత తక్కువ వ్యవధిలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. అవసరమైతే మధ్యలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్, ఆగస్ట్ లో ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం డౌట్ అని అంటున్నారు. ఒకవేళ ఎక్కడా డిలే కాకుండా ప్రశాంత్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తే అనుకున్న టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లుగా సమాచారం.